ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం, గొప్ప విష్ణు భక్తుడైనటువంటి నారదుడు శ్రీ మహావిష్ణువుని ఎందుకు శపించాడో ఇవాళ మనం తెలుసుకుందాం. అందరికీ తెలుసు, విష్ణు భక్తుడు ఎవరు అన్న ప్రసక్తి వచ్చంగానే టక్కున మనందరి గుర్తొచ్చే పేరే నారదుడు. అయితే భగవంతునికి సన్నిధానానికి చేరుకోవాల్సిన భక్తి నారదులోని అహంకారాన్ని పెంచి పోషించి సిగ్గుతో తలదించుకునేలా చేసింది. నారదుడు భగవన్నామ స్మరణలో ఓలలాడితే ఆయన్ను కామదేవుడు కూడా కదిలించలేడు. శివుడంతటి వాడి ధ్యానాన్ని కూడా మన్మధుడు భగ్నం చేశాడు, కానీ నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు అంటూ ఎవరో ఓసారి నారదుడిని తెగ పొగిడేశారు. ఈ పొగడ్తలకు ఉబ్బి తప్పిపోయినటువంటి నారదుడు, అవును కదా, తాను శివుని కన్నా గొప్పవాడిని కదా అని అనుకుంటాడు. అప్పటి నుంచి నారదుడిలో అహంకారం పెరిగిపోయింది. నారదుడిలో వచ్చినటువంటి మార్పును పసిగట్టిన విష్ణుమూర్తి తన భక్తునికి ఎలాగైనా బుద్ధి చెప్పి దారిలోకి తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. ఇందుకోసం లక్ష్మీదేవిని భూలోకంలో అవతరించాలని ఆదేశిస్తాడు. ఆమె అయోధ్యని పాలిస్తున్న అంబరీషుని కుమార్తెగా జన్మించింది. అంబరీషుడు తన కుమార్తెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేవాడు. ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ అంబరీషుని వద్దకు వెళ్ళి అంతఃపురాన్ని చేరుకుంటాడు. అక్కడ అపురూప సౌందర్యవతిగా ఉన్నటువంటి శ్రీమతిని చూసి నారదుని మనసు చెలించింది. ఎలాగైనా ఆమెను తన భార్యగా పొందాలనే కోరిక మొదలవుతుంది. తన మనసులోని మాటను అంబరీషుని వద్ద ప్రస్తావిస్తాడు. నారద మహర్షి మాటలు విని అంబరీషుడు కంగు తింటాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. తన కుమార్తె మనసు తెలుసుకోకుండా మాట ఇస్తే తప్పని తెలుసుకొని నారదుడు మాట కాదంటే ఏం జరుగుతుందోన్న భయం కూడా మరోవైపు అంబరీషుని వెంటాడసాగాయి. మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని ఆలోచించిన అంబరీషుడు, స్వామి, నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను. అందులో నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకిచ్చి వివాహం జరిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదని అంబరీషుడు నారద మునీంద్రుకు చెప్తారు. రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తారని చెప్పడం బాగానే ఉంది, కానీ అందులో రాజకుమారి తననే వరిస్తుందన్న నమ్మకం ఏంటని అనుమానం కలిగింది నారదుడికి. దీనికోసం తనకు ఉపాయం సూచించమని సాక్షాత్తు పరమేశ్వరుడి చెంతకు వెళ్తాడు. నారదుడి అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో, నారాయణ్ణి మించిన అందగాడు ఎవరుంటారు? నువ్వు విష్ణుమూర్తి అంతటా అందంగా కనిపిస్తే రాజకుమారి తప్పకుండా నిన్ను వరించి తీరుతుందని శివుడు సెలవిస్తాడు. శివుడి మాటలు విన్న నారదుడికి అది సబబుగానే అనిపించడంతో తిన్నగా వైకుంఠానికి చేరుకుంటాడు. స్వామి, భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతుంది. అందులో తాను పాల్గొని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అనుకుంటున్నాను. ఆ రాజకుమారి తననే వరించాలంటే నీ అంత అందం ఉండాలని సాక్షాత్తు పరమశివుడే నాకు చెప్పాడు. కాబట్టి ఆ రోజున రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగే కనిపించేలా అనుగ్రహించండి అని కోరుతాడు. నారదుడి మాటలకు చిరుమందహాంసంతో శ్రీహరి మౌనంగా ఉంటాడు. ఆ చిరునవ్వుని అనుగ్రహంగా భావించినటువంటి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంబరీషుడు స్వయంవరం ఏర్పాటు చేసిన రోజు రానే వచ్చింది. తనకు తగిన వరుణ్ణి ఎంపిక చేసుకోవడానికి పూలదండ చేతపట్టి వచ్చినటువంటి రాజకుమారికి నారదుడు కనిపించలేదు. అందరి మధ్య కోతిమొహంతో ఉన్న ఒక సన్యాసి కనిపించాడు. అతన్ని చూడగానే రాజకుమారి భయంతో వణికిపోయింది. ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతో అప్రయత్నంగా ఆయన మెడలో హారం వేసింది. శ్రీమతి అలా దండ వేయంగానే ఇరువురు మాయమైపోతారు. ఇదంతా చూస్తున్న నారదునికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన కళ్ళ ముందే విష్ణుమూర్తి రావడం, రాజకుమారి ఆయనను వరించడం, వాళ్ళిద్దరూ మాయమవ్వడం, అదంతా చూసి నారదునికి మతిపోతుంది. ఇందులో ఎదురుగా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసినటువంటి నారదునికి విషయం మొత్తం అర్థమవుతుంది. నారాయణుడే తన రూపాన్ని కోతిమొహంగా మార్చాడని, అటుపై రాజకుమారి కూడా ఆయననే వరించిందని నారదునికి అర్థమవుతుంది. పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన నారదుడు తాను ప్రేమించిన యువతిని తన నుంచి దూరం చేశాడు కాబట్టి విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడి చివరికి ఒక కోతి కారణంగానే కలుసుకుంటారని శపిస్తాడు. శ్రీహరి పట్ల నారదుడున్న ఆవేశం కలిగిన మాట వాస్తవమే అయినా సమయం గడిచే కొద్దీ ఆ సంఘటన వెనుక ఉన్నటువంటి తత్వం నారదునికి బోధపడుతుంది. కామానికి సైతం లొంగననుకొని గర్వంతో విర్రవీగిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకం ఆడాడని తెలిసి వచ్చింది. త్రేతాయుగంలో సీతారాములుగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అవతరించారు. రాముడి నుంచి సీత దూరం కావడం, వారిని కలిపేందుకు హనుమంతుడు సాయం చేయడం అందరికీ తెలిసిందే. అలా రామాయణంలోని కీలక ఘట్టాలకు నారదుని యొక్క శాపం ప్రధాన పాత్రగా నిలిచింది. మరి తెలుసుకున్నారు కదా నారదుడు శ్రీహరిని ఎందుకు శపించాడో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.